విశాఖకు చెందిన టెకి రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం కోసం ఆమె కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. గాయత్రి మృతిపై ఇవాళ టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావును గాయత్రి తల్లిదండ్రులు కలిశారు. పల్లా శ్రీనివాస్ దగ్గర కన్నీరు పెట్టుకున్న గాయత్రి తల్లి తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. గాయత్రి కుటుంబ సభ్యులను ఓదార్చిన పల్లా శ్రీనివాసరావు ఈ కేసు విషయంపై హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడారు. గాయత్రి హత్య కేసుకు సంబంధించి ఏపీ సర్కార్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని పల్లా తెలియజేశారు. భర్త శ్రీచరణ్తో కలిసి ఉత్తరాఖండ్లోని ముస్సోరీకి వెళ్లినటువంటి గాయత్రి ఈ నెల 14న అక్కడి హోంస్టేలో మృతి చెందారు. గాయత్రి ముక్కు నుంచి రక్తం వచ్చినట్లుగా గుర్తించిన ముస్సోరీ పోలీసులు తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అయితే గాయత్రి తండ్రి ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్ పై అక్కడి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించి కూడా అటు జార్ఖండ్ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సంచలనంగా మారింది. ఆమె మృతికి గల కారణాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. దాదాపు కూడా 4 రోజులు కావస్తున్నా సరే ఇప్పటికీ కూడా ఆమె మృతికి కారణం ఏంటనేది స్పష్టంగా కూడా ఎక్కడా తెలియరాలేదు. మరోవైపు ఏదైతే టూరిస్ట్ ప్లేస్కి వెళ్లి అక్కడ ఒకసారిగా కూడా హోటల్ రూమ్ లో విగతజీవిగా తమ కుమార్తె పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. ఏదైతే రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ఉన్నాడు, శ్రీచరణే దీనికి సంబంధించి కూడా తమ కుమార్తెను హత్య చేశాడని చెప్పి కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఇదే సమయంలో అటు జార్ఖండ్ లో కూడా శ్రీచరణ్కు సంబంధించినటువంటి ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తూ హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో అటు జార్ఖండ్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మరోవైపు ఇటువైపు ఆంధ్ర ప్రభుత్వం నుంచి తమకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇటీవల విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కలిసి తమ తాలూకా వినతిపత్రాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉదయం కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసన్ కలిసి ఈ కేసుకు సంబంధించి కూడా మొదటి నుంచి శ్రీచరణ్ అదేవిధంగా గాయత్రి దేవికి సంబంధించినటువంటి వివాదాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా వివరించి ఏం జరుగుతుంది, మొత్తం ఈ మృతికి సంబంధించి కూడా తమకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా పల్లా శ్రీనివాస్ ముందు వ్యక్తం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా వివాహం అయిన దగ్గర నుంచి కూడా శ్రీచరణ్ చాలా వేధింపులకు గురి చేశాడు, చాలా అవమానాలకు గురి చేశాడు. దీనికి సంబంధించి కూడా కొన్ని ఆడియో క్లిప్పులను అదేవిధంగా అప్పుడు జరిగినటువంటి సంభాషణకు సంబంధించి అన్ని ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపునటువంటి జరిగినటువంటి ఈ గత 6 నెలలుగా జరుగుతున్నటువంటి గొడవలు అదేవిధంగా వివాదాలకు సంబంధించినటువంటి ఆధారాలను ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు కూడా తాము అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు శ్రీచరణ్ కూడా హోటల్ గదిలో తన భార్య విగతజీవిగా ఉన్న తర్వాత ఒకసారిగా కూడా విశాఖపట్నంలో 4 రోజుల క్రితం ప్రత్యక్షమయ్యి తన తప్పేమీ లేదు, దీనికి సంబంధించి కూడా పోస్ట్ మార్టంలో అన్ని నివేదికలు కూడా చాలా స్పష్టంగా వస్తాయి, నేను అక్కడ కూడా ఎటువంటి నేరము చేయడం లేదని చెప్పి కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే సమయంలో జార్ఖండ్ లో శ్రీచరణ్ మీద హత్యాయత్నం కేసు నమోదు కావడం వెంటనే కూడా శ్రీచరణ్ ఒకసారి కూడా అదృశ్యమయ్యాడు విశాఖపట్నం నుంచి. ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసు నమోదు కాగానే విశాఖపట్నం నుంచి పరారు కావడం, దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి వివాదానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్ని పరిశీలిస్తే కనుక శ్రీచరణ్ రాధా గాయత్రిని హత్య చేసి ఉంటాడని చెప్పి కూడా తల్లిదండ్రులు చాలా బలంగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి పల్లా శ్రీనివాస్తో మాట్లాడినప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి నేను అనేక అంశాలు పరిశీలించిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనించిన తర్వాత చూస్తే కనుక శ్రీచరణ్ హత్య చేసి ఉంటాడని అనుమానం కనుక్కోగలుగుతుందని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా హోంమంత్రి అనితో మాట్లాడి అదిగా ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాము స్వచ్ఛందంగా ముందుకు వస్తామని చెప్పి కూడా పల్లా అభయమవడంతో ప్రస్తుతానికైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు తమకు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మాధవి. ఓకే, రైట్. థ్యాంక్ యూ విక్రమ్.